सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము ముందు మాట ఎంత విచిత్రం, ఎంత ప్రత్యక్ష నిదర్శనం. శ్రీశైలం వెళ్ళిన తర్వాత మాకు నిజంగానే అమృతం లభించింది. చాలా చాలా విశేష అనుభూతులు కలిగినాయి. ఆధ్యాత్మిక అమృతపానం లభించింది. శ్రీ దత్తభక్తులు మా దంపతుల చేత అనేక పూజలు చేయించి మమ్ము పునీతులను చేశారు. మనం దేవుని విగ్రహం ఎదుట కూర్చుని ప్రార్థిస్తూ ఉంటే తల్లి విన్నదో లేదో, ఆమెకు మన ప్రార్థన వినిపించిందో లేదో అని భ్రమ కలుగుతుంది కదా. అది సరికాదు. తల్లి అన్నీ వింటుంది. మనం ఆమె వైపుకు ఒక అడుగు వేస్తే ఆమె మన వైపుకు 100 అడుగులు వేస్తుంది. భగవంతుని కరుణ అపారం. అమ్మ ఎవరు? ఆదిపరాశక్తి, శ్రీ దత్త భగవానుని మూలకారణ శక్తి, ఆ త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయ స్వామియే. ఇందులో ఇట్టి సందేహానికి గాని సంశయానికి గాని తావులేదు. శ్రీ దత్తస్వామి శ్రీ దత్తభక్తులకు ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా అన్ని విషయాలు చెప్పేవారు. ఆ విషయాలు శ్రీ దత్తభక్తులు మాకు చెప్పేవారు. ధన్యులం. శ్రీ దత్తభక్తులు జన్మ జన్మాంతరములలో ఎంత పుణ్యం చేశారో గదా, ఎంత తపస్సంపన్నులో గదా. ఈ జన్మలో వారికి శ్రీ గురుదత్త ప్రభువు సాక్షాత్కరించటం, సంభాషించటం జరుగుతున్నది. వారి సత్సంగం మా దంపతులకు లభించటం, మా దంపతులం ఏ పుణ్యం చేసుకున్నామో కృతార్థులము. అప్పటికి తెలిసినది అంతే. తర్వాత గాని మాకు అసలు విషయం తెలియలేదు. శ్రీ దత్తభక్తులు సాక్షాత్తు కాలభైరవులే, మమ్ముద్ధరించటానికి ఏతించిన దైవము అని. ఇది యథార్థ గాథ. ఇక 2 మాటలను మనవి చేస్తాను. త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ భగవాన్ దత్తాత్రేయ గురు పరబ్రహ్మస్వామి సర్వదేవ దేవత బ్రహ్మర్షి గ్రహ సిద్ధాత్మకుడు. అపార జ్ఞానసాగరులైన స్వామివారు శ్రీ దత్తభక్తులైన శ్రీ వేణుగోపాలకృష్ణమూర్తి గారికి కనిపించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్పుతూ ఉంటారని ఆ దత్తభక్తులు ధర్మపత్ని సమేతుడనగు నాకు చెప్పుతూ ఉండేవారు. ఎన్నో రోజులు శ్రీశైలంలో ఆ దత్తభక్తుడు మేము కలిసి ఉండగా ఎన్నో విషయాలు స్వామి చెప్పుతున్నారని ప్రతి క్షణము మా దంపతులకు చెప్పేవారు. ఆ విషయాలన్నీ విని ఆనందించామే కానీ వాటిని గ్రంథస్థం చేస్తే ఎన్నో భావితరాలకు సాధనలకు ఉపయోగపడతాయని ఊహించలేకపోయాము. కానీ హైదరాబాదులో మా స్వగృహంలో ఒకనాడు ఆ దత్తభక్తులు స్వామి చెప్పే విషయాలన్నీ గ్రంథస్థం చేస్తే స్వామివారికి నిజమైన సేవ చేసినట్లు అవుతుంది అన్నారు. అప్పటి నుండి అలా చేద్దామని ప్రారంభించాము. ఆ రోజు 12/3/1993 శుభదినం. శ్రీ దత్తభక్తులను నా శ్రీమతి ఇలా ప్రశ్నించింది, తమ్ముడు, స్వామి కనబడతారా లేక ఇదంతా ఆలాపనగా వస్తుందా అని. దత్తభక్తులు ఇలా చెప్పారు, అక్క, ముందు నాలో ఒక విశేష శక్తి ప్రవేశిస్తుంది. స్వామి నన్ను ఒక కాలాతీత అవస్థలోకి తీసుకువెళ్తారు. ఆ అవస్థలో ఆయన
1 గంట మాట్లాడుతారు. ఆయనను నిన్నెలా చూస్తున్నానో అలానే చూస్తాను. మరలా ఈ లోకంలోకి రాగానే ఈ మాట్లాడిన గంట సమయం మన గడియారంలో 5 నిమిషాలు మాత్రమే అయి ఉంటుంది అన్నారు. కొంచెం సమయం తర్వాత దత్తభక్తులు ఇలా చెప్పారు. స్వామి దర్శనమిచ్చి ఇలా చెప్పారుట. భగవద్గీతను అర్జునుడికి ఇలానే చెప్పాను. 18 అధ్యాయాలు 18 గంటల సేపు కాలాతీత అవస్థలో చెప్పాను. కానీ కౌరవ సేనలకది 18 క్షణాలే. ఇది తెలియక కొందరు యుద్ధం సిద్ధమైన సమయంలో 18 అధ్యాయాలు చెప్పే వరకు సేనలు ఆగినవా అని హేళన చేస్తారు అని. అప్పుడు నా శ్రీమతి మరలా ఇలా ప్రశ్నించింది. మనకు 18 గంటలు దేవమానంలో 18 క్షణాలు కావచ్చును. కానీ దేవమానంలో 18 గంటలు మనకు 18 క్షణాలు ఎలా అవుతాయి అని దత్తభక్తులు ఇలా వివరించారు. స్వామి సర్వశక్తిమంతుడు గదా. మన మానంలోని 18 క్షణాలను పై మానంలో 18 గంటలు చేయగలడు. దేవతను మనిషిగాను మనిషిని దేవతగానూ చేయగలడు స్వామి. ఉదయం 10:30 అయింది. నేను జపం చేసుకుంటున్నాను. నా శ్రీమతి వంట ఇంటిలో వంట చేస్తున్నది. శ్రీ దత్తభక్తులు శివసదనం మధ్య తోటలో ఈశ్వరుని విగ్రహం దగ్గర జపం చేసుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్లుండి దత్తభక్తులు గబగబా గదిలోకి వచ్చి నాతో ఇలా అన్నారు. స్వామి ఇప్పుడే కనిపించారు. మీ భార్యాభర్తలను ఇరువురను ఒక ప్రశ్న వేయమన్నారు అంటూ నన్ను ప్రశ్నించారు. ఈ పిచ్చివాడు తడవకు ఒకసారి స్వామి కనిపించారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు అని విసుగు పుట్టేట్టుగా అదే పనిగా చెప్పుతున్నాడు. నిజంగా స్వామి చెప్పుతున్నారా లేక ఈయనకు ఏమైనా మతి చెలించిందా? ఇది అంతా సత్యమని మీరు నమ్ముతున్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నేను కొంచెం ఆశ్చర్యచకితుడనైనాను. నేనన్నాను, ఎక్కువగా విని విని బుర్ర చెడగొట్టుకోవడం కంటే స్వామిని హృదయపూర్వకంగా ప్రేమించి వారి ధ్యానమే చేస్తూ స్వామి చెప్పిన వాటిలో కొన్నైనా చేసి తీరాలని అనుకున్నాను. ఇప్పటి వరకు స్వామి చెప్పిన విషయములన్నీ యథార్థములని నమ్ముతున్నాను అన్నాను. ఇంతలో నా భార్య వచ్చింది. ఆమెను కూడా ఇదే ప్రశ్న వేశారు దత్తభక్తులు. ఆమె వెంటనే తడుముకోకుండా మీరు చెప్పినవన్నీ సత్యములని నిస్సంశయముగా నమ్ముతున్నాను అన్నది. ఆమె ధన్యురాలు. ఎట్టి తడబాటు లేకుండా వెంటనే చెప్పింది. అప్పుడు దత్తభక్తులు మీరు ఇదంతా సత్యమని నమ్మితే పరమధన్యులు అన్నారు స్వామి. ఆహా స్వామి, మమ్మనుగ్రహించుటకే కాబోలు మాకీ పరీక్ష. స్వామి జ్ఞానసాగరులు, అంతులేని జ్ఞాన సముద్రం వారు. ఆ జ్ఞాన సముద్రం నుండి 1 గుక్కో 2 గుక్కలో స్వామి మనకిస్తుంటేనే మనం తట్టుకోలేకపోతున్నాము అన్నారు దత్తభక్తులు. శ్రీ స్వామి దత్తభక్తులకు మరలా సాక్షాత్కరించి ఇలా సెలవిచ్చారు. నా సందేశములను గ్రంథరూపము చేసి ముద్రించి ఎందరో జీవులకు నా ప్రాప్తి యందు సహకరించుటకు చేయు ఈ ప్రయత్నము కూడా నా ఆరాధనమే. ఎందరు దీని చేత తరింతురో వారి అందరి పుణ్యముల భాగములు నిన్ను చేరుచున్నవి. కాన నా తత్వప్రచారము వలన చాలా పుణ్యమును సాధించుకుని దాని ద్వారా నా అపరిమిత అనుగ్రహమునకు పాత్రులగుదురు. మిగిలిన సాధన అంతయు నిన్ను నీవు ఉద్ధరించుకొనుట. ఇది పరులను ఉద్ధరించుట కాన నా కార్యక్రమమున నీవు భాగము కొని నా కృపకు పాత్రుడవగుదువు అన్నారు స్వామి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్యవాణిని శ్రీ దత్తభక్తులు యథాతథముగా గ్రంథస్థము చేసిన పుష్పరాజమే
ఈ దత్తవేదము. శ్రీ దత్తస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లి శ్రీ దత్తభక్తులకు నమస్కరించి ఈ దివ్య దత్తవేదమును సమర్పించు భాగ్యము మా దంపతులకు కలిగినందుకు బ్రహ్మానంద భరితులమగుచు కృతార్థులను చేయవయ్యా, అనుగ్రహించవయ్యా అని శ్రీ స్వామిని ప్రార్థించుచు శ్రీవారి దివ్యవాణిని ఆదేశరూపముగా శిరసావహించి 12/7/95 గురు పూర్ణిమ నాడు భక్తకోటికి అందించగలిగాము. ఈ పవిత్ర గ్రంథము అందుకొన్న భక్తులు కృతార్థులు. కాపీలు అయిపోయినవి. భక్తుల కోరిక మేరకు శ్రీ దత్త భగవానుని ఆదేశము మేరకు శ్రీ దత్తభక్తుల అనుమతితో మిత్రులు భక్తులు శ్రీ శిష్ట్ల భీమశంకరం గారు, వారి సతీమణి శ్రీమతి వసుమతి గారు, శ్రీ దశిక అజయ్ గారు, వారి సతీమణి శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ సీతేపల్లి చంద్రశేఖర్ గారు, వారి సతీమణి శ్రీమతి గాయత్రి గారు, ఇంకా కొందరు మిత్రుల సహకారంతో శ్రీ దత్తవేదము పునఃముద్రణ వేయుచున్నాము. సవితా ప్రింటర్స్ అధినేత శ్రీ సుబ్బరాజు గారి సహకారము ఎంతో చెప్పలేము. వారికి మా ధన్యవాదాలు. సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు. విజయవాడ, ప్రమాధినామ సంవత్సరం, మార్గశిర పూర్ణిమ, 22/12/1999 బుధవారము. ఇట్లు శ్రీ దత్త భగవానుని సేవలో చిలుకూరు బాలకృష్ణమూర్తి, భవానీ దంపతులు.